హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఈరోజు ఏపీలో అంటే ఆంధ్రప్రదేశ్లో సింహాచలంలో జరిగిన సంఘటన దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఆలయంలో సింహాచల అప్పన్న ఆలయంలో భక్తుల క్యూ లైన్లో ఉండగా నిద్రపోతుండగా భారీ వర్షానికి గోడ కూలి దాదాపు 7 నుంచి 10 మంది మధ్యలో చనిపోయారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అఫీషియల్గా ఇంకా గవర్నమెంట్ నెంబర్ ఎంత అని డిక్లేర్ చేయలేదు. దీన్ని వెంటనే ప్రభుత్వం వెంటనే వాళ్ళకి నష్టపరిహారం ప్రకటించింది. సహాయ చర్యలు దగ్గర నుండి చూసుకుంటున్నామని చెప్పింది. మోడీ గారు కూడా స్పందించారు. 2 లక్షలు ఎంతో ఇస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షలు ఎంతో ఇస్తామని చెప్పింది. ఇదంతా బాగానే ఉంది, ఇక్కడి వరకు అయిపోయింది. అయితే ఈ సంఘటన గురించి, ఈ ప్రమాదం జరిగినప్పుడు అదే ఆలయంలో ఉన్నారు హోంమంత్రి అనిత గారు. అనిత గారు ఏం చెప్తున్నారంటే ఒకసారి విందాం మనం. ఇక్కడ అనిత గారు చెప్పేది ఒకసారి వినండి. ఎవరు కాంట్రాక్టరు, ఎవరు ఇంజనీరు, ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయాయి. రైట్, చాలా మంచి విషయం చెప్పారు మీరు అనిత గారు. అయితే మీరు ఏమంటున్నారు, ఏ టైంలో జరిగింది, ఏ స్కీమ్లో జరిగింది, దానికి డిఈ ఎవరు, ఈడీ ఎవరు, మొత్తం ఈ టెంపుల్ ఈఓ ఎవరు, ఈ మొత్తం చూస్తామని చెప్పారు. అయితే అనిత గారు మీకు తెలుసో లేదో, మీరు ఏమంటున్నారంటే మళ్ళీ వీడియోలో ఆమె చెప్తున్నారు, ఒక 2 days బ్యాకే నేను మొత్తం వచ్చి చూశాను, మొత్తం ఇక్కడ పరిస్థితి అంతా అబ్జర్వ్ చేశాను, ఇక్కడ అంతా బాగానే ఉందని చూశానని చెప్తున్నారు. అనిత గారు ఆ గోడ కట్టి జస్ట్ 20 days అయిందమ్మా. మరి మీరేమి హోమ్ మినిస్టరో, మీకు ఎవరు చెప్తున్నారో, లేకపోతే మీకు తెలవక మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. కానీ అక్కడ ఆలయం గోడ కట్టి కేవలం 20 రోజులు మాత్రమే అయింది. మీ ప్రభుత్వం ఎంత చేతగాని ప్రభుత్వం, చావలేని ప్రభుత్వం అంటే మీది. 20 రోజుల్లో పడిపోయే గోడ కట్టినోడిని తీసుకెళ్ళి లోపలేయకుండా ఇంకా మేము ఎంక్వైరీ చేస్తాం, ఎవడో తెలుసుకుంటాం, ఈ సొల్లు కబుర్లో చెప్పేది మీరు. ఏమయ్యా పవన్ కళ్యాణ్, సనాతన ధర్మ పరిరక్షకుడు అని చెప్తూ ఉంటావు నువ్వు, సనాతన ధర్మం కోసమే పుట్టా అని చెప్తూ ఉంటావు నువ్వు, హిందువులకి ఏమైనా జరిగితే నా ప్రాణం అడ్డేస్తా అని చెప్తూ ఉంటావు నువ్వు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, మీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా హిందువుల ఆలయాలలో ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? హిందువులు అంటే లెక్కలేదా మీకు? మీరే అన్నారుగా పవన్ కళ్యాణ్ గారు, ఏమన్నారు మీరు? ఇదే పని ఇక్కడ జరిగింది కాబట్టి ఓకే, అదే ముస్లిం మన మసీదుల్లో కానీ చర్చిల్లో కానీ జరుగుంటే ఇలా ఉండేదా అన్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ గోడ కూలిపోయి కావచ్చు, మన తిరుపతి జరిగిన ప్రమాదంలో కావచ్చు, చనిపోయింది హిందువులు కాబట్టే సైలెంట్గా ఉన్నారయ్యా పవన్ కళ్యాణ్ గారు. అదే వేరే మతం వాళ్ళైతే మీ ప్రభుత్వం తాట తీసేవాళ్ళు. ఈ పాటికి మీరు ఎప్పుడు వాడుతుంటారుగా తాట తీస్తా అని. ఒకసారి మీ నాయకులు తాటలు మీరు తీసుకోండి వచ్చి. 20 రోజుల్లో పడిపోయే గోడ కట్టినోడు ఎవడో వాడిని పట్టుకురండి. చనిపోయిన కుటుంబానికి ₹1 కోటి ఇప్పించండి. ఆ ఆలయ డిఈఓ ఎవడైతే క్వాలిటీ కంట్రోల్ చెక్ చేశాడో, ఎవడైతే పర్మిషన్ ఇచ్చాడో, ఎవడైతే దానికి అప్రూవల్ ఇచ్చాడో, ఎవడైతే దానికి బిల్ రిలీజ్ చేశాడో వాడందరినీ 24 గంటల్లో పట్టుకొచ్చి బట్టలోడు తీసి కూర్చోబెట్టండి పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు మేము ఒప్పుకుంటాం సనాతన ధర్మ పరిరక్షకుడు వచ్చాడు మాకు అని. ఏమి హోమ్ మినిస్టరు, ఆయనేమి డిప్యూటీ మినిస్టరు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఏదైనా ఒక ప్రమాదం జరిగితే సరే అనుకోవచ్చు, పదేనా? అరే మొన్న కొంతమంది జనం ఎక్కువ మంది వచ్చి తిరుపతిలో కంట్రోల్ చేయలేకపోయారు. ఇక్కడ మీకు తెలుసు చందనోత్సవంలో భాగంగా లక్షల మంది భక్తులు తరలి వస్తారని మీకు తెలుసు. మీకు తెలిసి 20 రోజుల క్రితం గోడ కూలిపోతే మీరు చెప్పేది ఏంటి? అది ఎప్పుడు కట్టారో, ఏ స్కీమ్లో కట్టారో, ఎందుకు కట్టారో, ఎవరు కట్టారో ఎంక్వైరీ చేస్తాను. సిగ్గుండద్దండి ఇలాంటి మాటలు చెప్పడానికి హోంమంత్రి గారు మీకు? మీరు ఒక హోంమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మీరు చెప్పేది? ఇదే సంఘటన కనుక ఇంకా నయ్యం, ఈ పాటికి ఇది ఉగ్రవాదులు చేశారో, లేకపోతే ఆ గోడ వైసీపీ కట్టిందో అని మాట్లాడాల. సంతోషం. ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ చూపిస్తాను మీకు, చూడండి. ఇదే సంఘటన దాదాపుగా ఇలాంటి సంఘటనే ఎప్పుడు చూసారా? 26 ఏప్రిల్ 2023 చిన్న తొక్కిసలాట జరిగింది అక్కడ. అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఉంది. దానికి ఏమంటాడు అశోక్ గజపతిరాజు, యంత్రాంగం తప్పిదాలతోనే భక్తులకు అగచాట్లు, సామాన్య భక్తులకు కనీసం సౌకర్యాలు కల్పించలేదు, విఐపి దర్శనాలకి అత్యధిక సమయం, సింహాచల లోపాలపై ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు అని చెప్పి రాశారు. పాలకులు వ్యవస్థ నాశనం చేసినందునే సింహాచల ఆలయంలో చందనోత్సవం సందర్భంగా భక్తులు నానా కష్టాల పాలయ్యారు.
దైవ దర్శనానికి వస్తే వారికి చుక్కలు చూపించారని ఆలయ అనువంశిక ధర్మకర్త కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. సో ఆ టైంలో వైసీపీ హయాంలో ప్రమాదం జరిగితే వీళ్ళందరూ మాట్లాడిన మాటలు ఇవి. సరే, మీరు అన్నట్టు ఆ ప్రభుత్వం కనీసం చుక్కలన్నా చూపించింది, మీరు ఏకంగా వాళ్ళని పైకే పంపేశారు. మీ ఎన్డీఏ ప్రభుత్వం ఏకంగా వాళ్ళని పైకి పంపేశారండి. చూడండి ఎంత దారుణం అంటే ఇది. నిజంగా చనిపోయిన వాళ్ళ పేర్లు ప్రస్తుతానికి మనకు వచ్చినవి: పత్తి దుర్గాస్వామి నాయుడు, ఎడ్ల వెంకట్రావు, కుమ్మపట్ల మణికంఠ, గుజ్జర మహాలక్ష్మి, పైలా వెంకటరత్నం, పిల్ల ఉమామహేష్, పిల్ల శైలజ. వీళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు. వీళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంట. చూడండి, 30 years 26 years దైవ దర్శనానికి వచ్చి ఇది జరిగింది. మీ ప్రభుత్వంలో, మీ కూటమి హయాంలో దైవ దర్శనానికి ఏదన్నా ఇలాంటి అంటే ఉత్తర ద్వారదర్శనం కావచ్చు, లేకపోతే ఇలాంటి వాటికి భక్తులు వస్తే తిరిగి ప్రాణాలతో వెళ్తారని నమ్మకం లేకుండా ఉంది మీ ప్రభుత్వంలో, మీ ఎన్డీఏ ప్రభుత్వంలో, ఆంధ్ర రాష్ట్రంలో. మళ్ళీ సనాతన ధర్మం గురించి చెప్పమంటే ఒక రోజు మొత్తం చెప్తాడు పవన్ కళ్యాణ్. ఏమయ్యా పవన్ కళ్యాణ్, తిరుపతి లడ్డు కల్తీ జరిగింది, దీక్ష తీసుకున్నావు. తిరుపతిలో కల్తీ జరిగితే విజయవాడ వెళ్ళావు, అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నావు, తిరుపతి మెట్లెక్కి వెళ్ళావు, పాప ప్రక్షాళన కోసం దీక్ష చేస్తున్నా అని చెప్పావు. మరి వైకుంఠ ద్వారదర్శనం అప్పుడు తిరుపతిలో చనిపోయిన వాళ్ళ కోసం నువ్వు ఏం చేసావు ఇంతవరకు? ఆ కేసు ఇంకా నాంతానే ఉంది కదా. ఎవరి తప్పిదం వల్ల జరిగింది, ఎందువల్ల అక్కడ జనం చనిపోయారు, ఎందువల్ల అక్కడ జరిగిందనే దానిపైన ఇంతవరకు ఎంక్వైరీకి ఆదేశించావా పవన్ కళ్యాణ్ నువ్వు? ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఫైల్ కాదు, నాంతానే ఉంది. ఇప్పుడు ఇది కూడా, ఈ సంఘటన కూడా ఇందాక చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు 72 గంటల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకుంటాం, దానిపైన రిపోర్ట్ ఇవ్వమని చెప్తున్నారు. కానీ నేను రాసిస్తా, పందెం కాస్తే ఎంతైనా సరే ఇది కూడా నాని 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 ఆ గోడలాగా కూలిపోద్ది తప్ప మీరేమీ చేయలేరు. మిమ్మల్ని గెలిపించాము, అది మా తప్పు. మీరు మాకు పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద రాజధానులు కట్టవసరంలా. ఆలయాల్లో వచ్చే భక్తుల్ని ప్రాణాలతో తిప్పి ఇంటికి పంపించండి సార్. కనీసం ఏ ఆలయానికి వెళ్ళినా, ఏపీలో ఏ ఆలయం చూసినా ఇదే పరిస్థితి, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. అదేమంటే మేము సనాతన ధర్మం పరిరక్షకులం, సనాతన ధర్మం కోసమే పుట్టాం మేమని కబుర్లు. ఏమన్నా సిగ్గుందా ఇవి ప్రభుత్వానికి? వరుసగా సంఘటనలు జరుగుతుంటే దేవాలయాలపై దృష్టి సారించాలి అని మీకు కొంచెం ఇంగితం ఉందా? మీకు పేజీలు డైలాగులు చెప్తారు, మళ్ళీ హిందువుల కోసం మేము ఉన్నామని చెప్తారు, గంటలు స్పీచ్లు ఇస్తారు. తీరా సీన్ చూస్తే ఇది. మేము మళ్ళీ కోరుకుంటున్నాం, మేము ఏ పండుగలు రావద్దు, ఇవి రావద్దు, వాటికి వెళ్ళొద్దు అని కోరుకుంటున్నాం మేము హిందువుల భక్తులను. ఎందుకంటే రేపు ఇప్పుడు తర్వాత మళ్ళీ దర్శనాలు తిరుపతిలో జనం ఎక్కువైనా, రేపు సంబరాలు జనం ఎక్కువ అవుతారు. వేటికి వెళ్ళినా సరే ప్రాణాలతో తిరిగి వస్తామని మాకు గ్యారంటీ ఉండట్ల మీ ప్రభుత్వంలో, మీ ఎన్డీఏ కూటమి వల్ల. మరి ఈ కేసులో అయినా పట్టించుకొని ఎవడైతే కాంట్రాక్టర్ ఉన్నాడో వాడిని, ఎవడైతే క్వాలిటీ కంట్రోల్ చేశాడో వాడిని, ఎవడైతే అప్రూవ్ చేశాడో వాడిని, ఎవడైతే బిల్లు ఇచ్చాడో వాడిని, వీళ్ళందరినీ తీసి లోపలేస్తే అప్పుడు ఇంకోసారి ఇలాంటి జరగకుండా ఉంటుంది. మిగతా ఆలయాలు అందరూ సరిగ్గా పనిచేస్తారు. లేకపోతే యథారాజ తథా ప్రజ. మేమంతే. మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఏమన్నారు? ఇదే వేరే మతం జరిగితే ఇలానే ఊరుకుంటారా అని. మరి ఏం చేద్దామంటారు ఇప్పుడు మీరే చెప్పండి.